డి అంటే డి అన్నట్టే కౌంటర్లు ఇచ్చాడు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి. దమ్ముంటే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కాడికి రా, చూసుకుందాం, చర్చించుకుందాం అన్నాడు కదా. ఇక తను చెప్పిన టైంకు, తను ఇసిరిన ప్రతి సవాల్కు రేవంత్ రెడ్డి రాడనుకున్నాడో ఏమో. అప్పటికే వేయాల్సిన కౌంటర్లని ఇప్పుడే వేసిండు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ వేసిండు. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సభల. అదే ముచ్చట మీద కేటీఆర్ ను విలేకరులు ఓ ప్రశ్న అడిగితే, వందావని బోందా నువ్వు మీరో పిచ్చోళ్ళు వందనట. ఆయన ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే, మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? ఆయనకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు, ఈయన గీ మాటలు చెప్పే ఆ కుర్చీలో కూర్చున్నాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? ఇనారా, 100 లేదు బోంద లేదట. ఎట్టెట్లా గెలుస్తాడో, ఎంత పెద్ద ఎత్తున గెలుస్తాడో, ఎవరు ఓట్లేస్తారో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండు. ఇక చంద్రబాబు కోర్టుల పాలన నడుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నాడు కదా ఆ నడుమ. అగో దాని మీద కూడా లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు అనేది గుర్తుకు తెచ్చి అసలు కోవట్టులు ఎవరో చెప్పిండు. అసలైన కోవట్టే ముఖ్యమంత్రి. బ్రదర్కి ఏం చెప్పాలి నీకు? అసలు సిసలైనోడే ముఖ్యమంత్రికి. అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం. కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు. ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది. రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. దాన్ని కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు సరిగ్గా అమలు చేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎట్లయిందో చెప్పిండు. ఇక్కడ నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడ నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన.